హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ వినాయక చవితి. సో ఈరోజు అయితే నేను చేసే నైవేద్యాలు ఎలా చేస్తాను అనేది షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ కిచెన్ టూర్ కూడా చేస్తున్నాను. సో లెట్స్ గో. ఇక్కడ నేను వినాయకుడికి నైవేద్యం కోసం ఉండ్రాలు ప్రిపేర్ చేస్తున్నాను. సో నేను చేసేటివి ప్లెయిన్ ఉండ్రాళ్ళు అన్నమాట. సో ఇందులో నేను బెల్లము, స్వీట్ అలాంటివి ఏవి మిక్స్ చేయకుండా చేస్తున్నాను. దీనికి నేను ఒక బౌల్లో హాట్ వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసేసి రైస్ ఫ్లోర్ యాడ్ చేశాను. అండ్ శనగపప్పు ముందు నానబెట్టుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఆ శనగపప్పు కూడా ఇందులో యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఆ రైస్ ఫ్లోర్ని మనం అలా చిన్నగా ఉండ్రాలలాగా రౌండ్స్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. కంప్లీట్లీ ప్లేనే ఉంటుంది. నేను ఇందులో ఏమి బెల్లము, స్వీట్ అలా ఏమి యాడ్ చేయను. బట్ చాలామంది అలా కూడా చేసుకుంటారు. సో ఈ ఉండ్రాలని మనం ఇప్పుడు స్టీమ్ కుక్ చేస్తామన్నమాట. సో అలా చేయడానికి నేను ఒక బౌల్లో కింద కొన్ని వాటర్ తీసుకొని పైన స్టీమ్ కుక్ చేసేది పెట్టి దానిలో ఈ ఉండ్రాలన్నీ అరేంజ్ చేశాను. సో క్యాప్ క్లోజ్ చేసి 5 to 10 minutes ఉడికిస్తే సరిపోతుంది. ఇలా వచ్చేస్తాయి. నెక్స్ట్ నేను టామరైన్ రైస్ చేస్తున్నాను. దానికి ఒక ప్యాన్లో ఆయిల్ అండ్ పచ్చిమిర్చి వేసి టామరైన్ జ్యూస్ వేసాను. సో అదొక పక్కన కుక్ అవుతుంది. అండ్ ఇంకొక ప్యాన్లో నేను మిరియాలు, జీలకర్ర, మెంతులు వేసి ఫ్రై చేస్తున్నాను. అండ్ కొంచెం ఎండ్లో నువ్వులు కూడా యాడ్ చేయాలన్నమాట. సో అలా కాస్త తొందరగా వేగిపోతాయి కాబట్టి నువ్వులు లాస్ట్లో యాడ్ చేయాలి. అండ్ దీన్ని తీసి గ్రైండ్ చేసుకుంటాను ఇప్పుడు. ఇక్కడ ఆల్మోస్ట్ మనకి టామరైన్ జ్యూస్ దగ్గరకు వచ్చేసింది. సో పైన ఆయిల్ లాగా కనపడుతున్నప్పుడు అది అయిపోయినట్టు. అండ్ ఇంకో సైడ్ నేను పోపు రెడీ చేసుకుంటున్నాను దీనికి. ఈ పోపులో అన్ని పోపు దినుసులు అండ్ పల్లీలు, ఆయిల్, కరివేపాకు అన్నీ వేసేసాను. సో బాగా ఫ్రై చేసుకొని ఇది కూడా మనం లాస్ట్లో రైస్లో మిక్స్ చేస్తామన్నమాట. సో టామరైన్ జ్యూస్లోనే నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసేసాను కాబట్టి ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేయను, బట్ ఎండుమిర్చి వేస్తాను. సో ఫైనల్గా ఆ మిక్స్చర్ని వేడి రైస్లో మిక్స్ చేస్తున్నాను. సో ఇదే నేను ఆల్రెడీ కొంచెము రైస్ని చల్లారబెట్టుకోవడానికి ఒక బౌల్లో వేసేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు రెడీ చేసుకున్నాం కదా టామరైన్ మిక్స్చర్, దాన్ని ఈ రైస్లో మిక్స్ చేసి బాగా కలుపుతున్నాను. ఇందాక ప్రిపేర్ చేసుకున్న పౌడర్ కూడా ఇందులోనే మిక్స్ చేస్తున్నాను. అండ్ టామరైన్ రైస్, ఉండ్రాలు, స్వీట్ అవన్నీ నేను దేవుడికి నైవేద్యంగా పెట్టాను. సో మాది లంచ్ అంతా అయిపోయిందండి. ఇప్పుడు నేను ఇంకా కిచెన్ టూర్ చేద్దామని అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వచ్చేసి స్టవ్ దగ్గర నుండి స్టార్ట్ చేద్దాము. సో ఇక్కడ పైన అంతా ఇది స్టవ్ అండ్ ఇది వచ్చేసి ఓవెన్. సో మామూలుగా నేను చికెన్ తందూరి అయినా లేకపోతే పన్నీర్ టిక్కా అలాంటివి ఏవైనా కూడా, కేక్ అన్నీ ఇందులోనే చేస్తూ ఉంటాను అనమాట. అండ్ దీనికి కంట్రోల్స్ వచ్చేసి మనకి పైనే ఉంటాయండి ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి కింద ఇది ఓవెన్ కదండి, దీని కింద మనకి ఇలా ఓపెన్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. నేను ఇందులో ఏం చేశాను అంటే పెద్ద పెద్ద ప్యాన్స్ ఉంటాయి కదా, లైక్ దోశ ప్యాన్ అండ్ మనకి నార్మల్ ఫ్రైస్ అలా చేసుకోవడానికి మన ఆమ్లెట్ వేసుకోవడానికి యూజ్ చేస్తాం కదా, అలాంటి ప్యాన్స్ అన్ని ఇందులో పెట్టాను. సో మోస్ట్లీ అయితే నేను సెట్స్ లాగా అయితే ఎప్పుడు తీసుకోండి, చాలా తక్కువ, అన్ని సపరేటే. సో ఇది కూడా ఇది సపరేట్గా తీసుకున్నాను. ఇది మేసిస్లో తీసుకున్నాను.
ఒక 2-3 ఇయర్స్ నుండి కూడా కొంచెం కూడా పాడవకుండా చాలా బాగుంది. సో బట్ హెవీ వెయిట్ ఉంటుంది, స్టిల్ ఫైన్. అండ్ పొంగనాలు అలాంటివి కూడా అన్నీ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ మాదే వచ్చేసి కింద వుడెన్ ఫ్లోర్ అనమాట. సో హార్డ్గా ఉంటుంది కదా, అందుకని నేను ఏం చేశానంటే ఇలాంటి మ్యాట్స్ తీసుకున్నాను. ఇవి ఏంటంటే మనకి స్ట్రెస్ రిలీఫ్ లాగా టెన్షన్ తీసేస్తుంటాయి అనమాట. ఇప్పుడు మనం ఇలా లెగ్ పెట్టి ఇలా అనేసి తీస్తే చాలా బాగుంటుంది అనమాట ఫీల్. ఇవి కూడా ఆల్మోస్ట్ అరౌండ్ 3 ఇయర్స్ అయిపోయింది, స్టిల్ కొత్తగానే ఉన్నాయి. ఇవి వాల్మార్ట్లో తీసుకున్నామండి. ప్రైస్ సరిగా గుర్తులేదు. సో ఇక్కడ ఒకటి, అండ్ మనం మోస్ట్లీ అయితే వంట దగ్గర యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ తీసుకున్నాను. ఇంకొకటి ఇక్కడ, అండ్ ఇక్కడ ఏంటంటే మనం డిషెస్ అవి వాష్ చేస్తూ ఉంటాం కాబట్టి చాలాసేపు నిలబడి ఉంటాం కదా ఇక్కడ. అలాంటి ప్లేసెస్లో ఇవి వేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి ఎంతసేపు నిల్చుంటే మనకి స్ట్రెస్ రిలీఫ్ లాగా ఉంటుంది అనమాట. హార్డ్గా ఉండదు కాబట్టి, ముఖ్యంగా కొంచెము అసలు నార్మల్గా హార్డ్ సర్ఫేస్లో నిల్చోము అనుకునే వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. అక్కడ పైన షెల్ఫ్లో రెగ్యులర్గా వాడని బౌల్స్ అండ్ కొన్ని థింగ్స్ అలా పెట్టున్నాను పైన. దీని నెక్స్ట్ డిష్ వాషర్ ఉంటుంది. సో ఈ డిష్ వాషర్ మామూలుగా అయితే నేను డిష్ వాషరే యూజ్ చేస్తానండి, రోజు తప్పకుండా నైట్ డిష్ వాషర్ వేస్తాను. సో ఇందులో కొన్ని బౌల్స్ ఉన్నాయి, ఇవన్నీ సర్వింగ్ బౌల్స్. కిందంతా ప్లేట్స్ పెట్టేస్తాను ఇలాగా. ఇందులో మనం డిటర్జెంట్ పెట్టేసి ఇలా క్లోజ్ చేసి వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అంతా స్పూన్స్ అవి పెట్టుకోవచ్చు అన్నమాట ఇందులో. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఏ సెట్టింగ్లో కావాలంటే ఆ సెట్టింగ్లో వాష్ చేసుకోవచ్చు. నార్మల్ పెడతాను నేనైతే మామూలుగా. కొంచెము ఎక్కువ డర్టీగా ఉన్నప్పుడు మాత్రము ఇది పెట్టుకుంటే బాగుంటుందంట. అండ్ ఇది లైట్ వాష్, అండ్ జస్ట్ రిన్స్ చేయాలనుకుంటే ఇది. ఇక్కడ వచ్చేసి జస్ట్ స్టెప్స్ అనమాట. ఎప్పుడు హై టెంపరేచర్ వాష్ పెట్టి చేస్తుంటాను. అండ్ నెక్స్ట్ దీనిపైన, సో ఇక్కడ ఫస్ట్ కబోర్డ్లో వచ్చేసి నాకు ఇమీడియట్గా ఫాస్ట్గా అవసరం ఉన్నవన్నీ ఇక్కడ అరేంజ్ చేసుకుంటాను. సో ఇది వచ్చేసి షుగర్, టీ పౌడర్, సాల్ట్, చిల్లీ పౌడర్. అండ్ ఇవి ఏంటంటే మామూలుగా వైకేలో తీసుకున్నానండి, ఎయిర్ టైట్ కంటైనర్స్ అనమాట. అండ్ ఎయిర్ టైట్ కంటైనర్స్ ఉంటే కొంచెం పాడవకుండా ఉంటుంది, అండ్ గ్లాస్ మంచిది కదా అని చెప్పేసి ఇది యూజ్ చేస్తుంటాము. ఇవి మనకి ఇండియాలో కూడా అవైలబుల్ ఉంటాయి, అండ్ ఇందులో సైజెస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి గరం మసాలా, అండ్ వెనకాల మెంతి ఉంటుంది కదా అది పౌడర్. ఇక్కడ పోపుల డబ్బా పెట్టుకుంటాను, ఇమీడియట్గా తీసుకోవడానికి బాగుంటుంది నాకు కర్రీస్ చేసేటప్పుడు అని. అండ్ ఇవి స్పైసెస్, ఇక్కడ దాల్చిన చెక్క అండ్ మేస్, ఇవి నువ్వులు, ఇంకా యాలకులు. ఇక్కడ ఏంటంటే కొన్ని ప్యాక్స్ ఓపెన్ చేసేసి ఇంకా ఇందులో రీఫిల్ చేసుకుంటూ ఉంటాను కదా, సో మిగిలినవన్నీ ఇందులో పెట్టాను. అన్నీ లైక్ హాఫ్ అయిపోయినాయి అన్నమాట ఇవి. సో ఇవి క్లోజ్ చేసేసి ఇందులో పెట్టుకున్నాను, నాకు అప్పుడు ఈజీగా ఉంటుందని. బ్లాక్ పెప్పర్ అండ్ క్యూమిన్ సీడ్స్ ఇట్లా అన్నీ ఉన్నాయి ఇందులో. కరెక్ట్గా పెట్టేసుకుంటే ఏంటంటే మనకి వెతికేటప్పుడు కష్టంగా ఉంటుందని చెప్పి నేను ఇలాంటి ఒక బాస్కెట్ తీసుకొని దానిలో పెట్టుకున్నాను. ఇంకా వెనకాల కూడా కొన్ని అలాంటి స్పైసెస్ ఉన్నాయి, సాజీరా అండ్ చిన్న చిన్న ప్యాక్స్ అలాంటివి ఉన్నాయి. అండ్ పైన ర్యాక్ వచ్చేసి అక్కడ సాల్ట్, అండ్ ఇది వచ్చేసి కొరియాండర్ పౌడర్ అండ్ పసుపు, అవి అన్ని కొత్త ప్యాక్స్ మొత్తం పైనవి. ఇందులో పెద్ద గిన్నెలు, ఇది వచ్చేసి కేక్ ప్రిపేర్ చేసేది, అండ్ ఇవి ఓవెన్కి గ్లౌజెస్. ఇక్కడ డేట్స్ పెట్టాను. అండ్ ఇంకా కొన్ని మనకి నాకు డిషెస్ వాష్ చేయడానికి ప్యాక్ అది ఇమీడియట్గా ఉంటే ఫాస్ట్గా తీసేసుకొచ్చి ఇక్కడ పైన పెట్టుకున్నాను. అండ్ మొత్తం పైన దానిలో వచ్చేసి రీఫిల్ చేసుకోవడానికి పెట్టుకున్న ప్యాక్స్, షుగర్, టీ పౌడర్, అది వచ్చేసి మూంగ్ దాల్, అల్యూమినియం ఫాయిల్స్ ఉన్నాయి వెనక సైడ్, అండ్ ఇవేమో ముందు జిప్ లాక్స్ అనమాట. సో మేము ఇలా జిప్ లాక్స్ రెగ్యులర్గా వాడుతుంటాం కాబట్టి చిన్నది అండ్ పెద్దది కింద ఉంది, అలాంటి పెట్టేసుకుంటాను. సో నెక్స్ట్ కబోర్డ్లో వచ్చేసి ఫస్ట్ కింది దానిలో ఇందులో అంతా పాప స్నాక్స్ సంబంధించినవన్నీ పెడుతుంటాను, ఈజీగా ఉంటుందని. అండ్ ఇది ఏంటంటే మామూలుగా కుకీస్ అవి పెట్టుకోవడానికి. ఇది నేను ఇండియాలోనే తీసుకున్నాను, డిమార్ట్లో, 30 రూపీస్ ఇది.
సో ఇది కూడా ఎయిర్ టైట్ కంటైనర్. ఇలా కుకీస్ కానీ ఇందులో ఏవైనా పెట్టుకోవచ్చు మన ఇష్టం. ఇది ఆరెంజ్ జ్యూస్ చేయడానికి అండ్ కిందది గ్లాస్. నెక్స్ట్ ఇమ్మీడియట్ గా పైన దానిలో మొత్తం గ్లాసెస్ ఉంటాయి. పెద్ద గ్లాస్ అన్ని వెనక సైడ్ పెట్టాను, మధ్యలో చిన్నవి అండ్ ఇటు పక్కన అటు పక్కన ఏమో కప్స్ పెట్టేసాను నేను, టీ కప్స్. అండ్ మళ్ళీ మొత్తం పైన దానిలో వచ్చేసి అటు ఇంకా ఓపెన్ చేయని గ్లాసెస్ కొన్ని ఉన్నాయి, అవి ఓపెన్ చేయనివి. అండ్ ఇటు కూడా అంతే, ఓపెన్ చేయని జార్ ఒకటి, అలాంటివన్నీ కొత్త స్టఫ్ అంతా అక్కడ పైన పెట్టేసాను. ఫస్ట్ ర్యాక్ లో కింద అన్ని పప్పులు పెట్టాను, నాకు ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి అని చెప్పి. ఇదంతా ఒక సెట్ అండి, ఇది వాల్మార్ట్ లో తీసుకున్నాను నేను. అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, చాలా ఇయర్స్ అయిపోయింది తీసుకొని, బట్ స్టిల్ బాగున్నాయి. ఇది ఏంటంటే మినప్పప్పు, కందిపప్పు, పెసరపప్పు అండ్ ఇక్కడ బొబ్బర్లు అంటారు కదా అది. ఇవేమో ఐకియాలో తీసుకున్నాను ఇవి రెండు. ఇక్కడ వచ్చేసి స్టీల్ దానిలోనే పోసాను, ఇది శనగపప్పు. అండ్ ఇందులో ఇవి ఏంటంటే ఓట్స్ ఫ్లోర్ ఉంటుంది కదా, అది ఇందులో రిఫిల్ చేసి పెడుతుంటాను, ఓట్స్ ఫ్లోర్. ఇక్కడ వచ్చేసి మొత్తం మెడిసిన్స్ ఉంటుంది, మెడిసిన్స్ అండ్ మల్టీవైటమిన్స్, ఇంకా ఏమైనా పౌడర్స్, డ్రాప్స్ అలాంటివన్నీ ఇదే షెల్ఫ్లో పెట్టేస్తాను. ఇక్కడ వచ్చేసి కేక్ ప్రిపరేషన్కి సంబంధించిన బటర్ పేపర్, వెనిలా ఎక్స్ట్రాక్ట్, హనీ, ఇంకా ప్రోటీన్ పౌడర్, ఇలా అన్నీ ఇక్కడ పెట్టాను. అండ్ మొత్తం పైన దానిలో వచ్చేసి ఇంకా అవి ఓపెన్ చేయలేదు, కొత్త ప్యాక్స్, ఇడ్లీ రవ్వ, ఇంకా పోహా, మూంగ్ దాల్, పీనట్స్, అలా అన్నీ పెట్టాను, రాగి పౌడర్ అలా. నెక్స్ట్ ఈ కబోర్డ్ వచ్చేసి ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట, ఎందుకంటే ఇందులో అన్ని మెయిన్ ఐటమ్స్ అన్నీ ఇక్కడే పెడతాను నేను. కింది దానిలో వచ్చేసి రైస్ బ్యాగ్స్, ఇంకా మన చపాతీ ఫ్లోర్స్ అలాంటివన్నీ పెడుతుంటాను. అండ్ ఇవి ఏంటంటే కోకోనట్, ఆర్గానిక్ కోకోనట్, ఇవి వచ్చేసి ఇక్కడ కాస్కోలో తీసుకుంటాము రెగ్యులర్గా. ఇందులో నార్మల్ ప్లాస్టిక్ స్పూన్స్ ఉన్నాయి. అండ్ ఇమ్మీడియట్ నెక్స్ట్ ర్యాక్లో ఇలాంటిది ఒకటి పెట్టి నేను ఇందాక అక్కడ చూపించినట్టుగానే ఇలాంటి దానిలో అన్నీ ఓపెన్ చేసి ఉంటాయి కదా, అవి మళ్ళీ స్టిక్ చేసేసి ఇలా పెట్టేసుకున్నాను అనమాట. అన్ని ఇది జ్యూర్ ఫ్లోర్, ఇంకా రైస్ ఫ్లోర్, ఇలాంటి అన్ని ఫ్లోర్స్ ఉన్నాయి ఇందులో. ఇలాంటిది ఒకటి పెట్టి ఇందులో అన్ని పచ్చళ్ళు పెట్టాను. అండ్ ఇక్కడ నా జార్స్ అనమాట, ఇవన్నీ గ్రైండర్కి యూజ్ చేసే జార్స్. అండ్ నెక్స్ట్ ఇది బిర్యానీ హండీ, ఇది అన్నీ నేను మామూలుగా మోస్ట్లీ స్టెయిన్లెస్ స్టీలే వాడుతుంటాను ఎక్కువ. అండ్ ఇది వచ్చేసి సర్వింగ్ బౌల్, కొంచెం ఎక్కువ కర్రీ చేసుకున్నప్పుడు ఇలాంటి దానిలో పెడతాను. నెక్స్ట్ సెల్ఫ్లో వచ్చేసి మొత్తం ఇవి ప్యాన్స్ అండి, ఇందులో చికెన్ ఫ్రై అలాంటివి చేయడానికి. అండ్ ఇవి నార్మల్ ప్యాన్స్ ఇవి. అండ్ ఇందులో ఇవి రెండు ఏంటంటే వెజిటేబుల్స్ వాష్ చేసుకోవడానికైనా ఇంకా దేనికైనా యూజ్ అవుతాయి ఇవి. మళ్ళీ ఇవి కూడా కుకింగ్ ప్యాన్సే. ఇదేమో నార్మల్ ప్యాన్, దీనిలో అన్ని ఫ్రైస్, సింపుల్గా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా. ఇది నేను మేసిస్లో తీసుకున్నాను, $80 అలా పడిందండి దీనికి ప్రైస్. బట్ చాలా అంటే చాలా బాగుంటుంది, ఎప్పుడైనా కొత్తగా ఉంటుంది అనమాట. ఇది కూడా అంతే, కర్రీ కోసమే. ఇదంతా ఒక సెట్ లాగా తీసుకున్నాను, అన్నీ స్టెయిన్లెస్ స్టీల్. సో ఇవి కూడా అంతే, పిండి కలపడానికైనా, చికెన్ మిక్స్ చేయడానికి అలాంటివి. బట్ ఇవి కుకింగ్కి యూజ్ చేయరాదు, ఓన్లీ ఇలాంటి ఏదైనా స్టోర్ చేసుకోవడానికి, ఏదైనా వాష్ చేసుకోవడానికి అలాంటివి అనమాట. ఇదంతా సెట్, దీనికి క్యాప్స్ కూడా వచ్చాయి. సో ఇందులో మళ్ళీ చిన్న చిన్న బౌల్స్, వాటికి కూడా క్యాప్స్ ఉన్నాయి అన్నమాట, అన్నింటికి ఇలా క్యాప్స్ ఉన్నాయి. సో వచ్చేసి మెజరింగ్ కప్స్, దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఇంకా 2 ఉన్నాయన్నమాట ఇలా. ఈ షెల్ఫ్లో వచ్చేసి మొత్తం దేవునికి సంబంధించినదంతా ఉంటుంది ఇందులో. అక్కడ దేవుళ్ళు అన్నీ ఇక్కడ పెట్టుకున్నామండి. ఇక్కడ ఒకటి మేము ఇలాంటి ఒక షెల్ఫ్ పెట్టేసుకొని, ఇది ఐకియాలోనే తీసుకున్నాం షెల్ఫ్, ఇక్కడ గోడకి ఫిక్స్ చేసుకున్నాం. పైన దానిలో మొత్తం మిక్సర్స్, ఆ పక్కన 2 రెగ్యులర్ ప్రీతి మిక్సర్స్, అవి 2.
ఇది వచ్చేసి మధ్యలో న్యూట్రీ బుల్లెట్, ఈ పక్కన టోస్టర్, బ్రెడ్ టోస్టర్ అనమాట. అండ్ ఇవి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి. బట్ ఇందులో మేము ఇండియా నుండి మాకు అప్పాలు అలాంటివి పంపిస్తూ ఉంటారు కదా, నేనైనా చేస్తుంటాను స్నాక్స్. సో స్నాక్స్ కోసం మాత్రం ఇవి యూజ్ చేస్తుంటాను. ఇది కూడా ఒక సెట్ లాగా తీసుకున్నాము, 3 వచ్చాయి ఇందులో. ఇది ఒకటి పెట్టాను. సో ఇలాంటివి 3 సెట్ లాగా తీసుకున్నాను, ఇలా స్నాక్స్ ఎప్పుడైనా చేసినప్పుడు యూజ్ అవుతుందని. మొత్తం పైన ర్యాక్లో ఆయిల్స్ పెట్టాను. సో ఎప్పుడైతే మాకు ఆయిల్ కావాలి అనుకున్నా కానీ నేను నార్మల్ వేరే ఆయిల్ ఉంది దానిలో రీఫిల్ చేస్తాను అనమాట. పక్కన బల్బ్స్ అలాంటివన్నీ పైన దానిలో పెట్టేస్తారు ర్యాక్లు. సో దేవుడు దాని కింద ఇమ్మీడియట్గా ఇది ఒకటి హ్యాంగ్ చేసి పెట్టాము. ఇది కూడా ఐకేలోనే దొరుకుతుంది మనకి. ఇది ఏంటంటే కవర్స్ ఇలా పెట్టుకోవడానికి, ఎక్కడక్కడ పడేస్తుంటే మనకి ఫాస్ట్గా దొరకవు కాబట్టి పాలిథిన్ కవర్స్ అన్నీ ఇందులో పెట్టేస్తాను. అండ్ దాని పక్కన ఇమ్మీడియట్గా ఇలాంటి ఒక చిన్న టేబుల్ ఉంటుంది. సో ఇది ఊరికే మల్టీపర్పస్ టేబుల్ అనమాట. బ్రేక్ఫాస్ట్ టేబుల్ లాగైనా వాడుకోవచ్చు, బట్ మేము జనరల్గా ఎక్కువ డైనింగ్ టేబుల్ యూజ్ చేస్తాము బ్రేక్ఫాస్ట్కి అయినా సరే. ఈ టేబుల్ పైన జస్ట్ ఏవైనా థింగ్స్ పెట్టుకోవడానికి అండ్ మిక్సీ పెట్టుకోవడానికి వాడతాను. ఇది నైఫ్ సెట్. సో ఇలా అన్ని టైప్స్ ఆఫ్ నైఫ్స్ ఉంటాయి అండ్ నైఫ్ షార్ప్నర్ కూడా ఉంది ఇక్కడ. ఇది కాస్ట్కోలో తీసుకున్నాము. దీని ప్రైస్ వచ్చేసి $60 పడిందండి. బట్ మనకి అన్నీ యూజ్ అవుతాయి దీనిలో. అండ్ ఇందులో ఫ్రూట్స్ పెట్టాను. నెక్స్ట్ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ పైన అయితే ఏమి ఎక్కువ పెట్టానండి, జస్ట్ ఆయిల్. ఇందాక చెప్పాను కదా ఇందులో నార్మల్గా ఆయిల్ రీఫిల్ చేసుకుంటుంటాను. సెరామిక్ది, ఇది కూడా మేసిస్లోనే తీసుకున్నాను ఆయిల్కి. ఇది $10 పడింది నాకు. ఇమీడియట్గా సింక్ ఉంటుంది. సో పక్కన ఇలాంటిది ఒకటి కనెక్ట్ చేసి పెట్టాను ఇక్కడ. ఎందుకంటే మనము ఇవి ఫ్లోర్ పైన పెడితే బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైనా కూడా ఇవి ఎనీ టైం మనకి డ్రైగా ఉండాలి. సో ఇలాంటిది ఒకటి పెట్టుకుంటే వాటర్ అంతా పోయిన తర్వాత అవి డ్రైగా ఉంటాయి ఇప్పుడు. సో సేఫ్ అలా మెయింటైన్ చేస్తే. అండ్ ఇమీడియట్గా నెక్స్ట్ హ్యాండ్ వాష్ ఉంటుంది. సో ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ది యూజ్ చేస్తున్నాను ప్రస్తుతానికి. డిష్ వాషింగ్కి సోప్ కానీ ఏది పైన పెట్టామన్నమాట, అన్నీ ఇక్కడ కింది షెల్ఫ్లోనే పెడతా ఉంటాను. సో మనకి ఇలా చూస్తే ఇక్కడ ఇది డిష్ వాషర్ దానిలో వేసేది, అండ్ ఇది నార్మల్, ఇది హ్యాండ్ వాష్ రీఫిల్, అలా అన్ని కింద దానిలో పెట్టేస్తుంటాను. సింక్ క్లీనింగ్ బ్రషెస్ అన్నీ కూడా అందులోనే ఉంటాయి. నెక్స్ట్ ఈ కార్నర్లో ఇలాంటిది ఒకటి ఉంటుంది స్టాండ్. దీనిలో మామూలుగా డిషెస్ వాష్ చేసుకున్న తర్వాత దీనిలో వేసేస్తాను. అయితే ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. ఇది వాటర్ చాలా బాగా అబ్జర్వ్ చేస్తుంది మనకి. ఇది లేకుండా కనుక ఊరికైనా దీనిపైన వాడితే మాత్రం మనది ఇది గ్రానైట్ ఉంటుంది కదా, ఇది మొత్తం పాడవుతూ వస్తుంది. బట్ ఇది కనుక వేసి దానిపైన పెట్టుకుంటే ఇది చాలా బాగా అబ్జర్వ్ చేస్తుంది వాటర్ని, ఇమ్మీడియట్గా డ్రై కూడా అవుతుంది. సో నేను తప్పకుండా ఇది యూజ్ చేస్తాను అనమాట. నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఇక్కడ ఒకటి సాకెట్ ఉంటుంది. సో దీనికి మేము కుక్కర్ కనెక్ట్ చేసుకున్నాము. కుక్కర్ కూడా స్టెయిన్లెస్ స్టీలే యూజ్ చేస్తూ ఉంటాము. సో నాన్ స్టిక్ అలాంటివి అయితే చాలా తక్కువ వాడడానికి ట్రై చేస్తుంటాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇది కిచెన్ ఎయిర్. సో దీని కనెక్షన్స్ అన్నీ మనకి ఏది కావాలంటే అది కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే దీని కనెక్షన్ లేదు. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఫిల్టర్ ఉంటుంది. సో ఇది కూడా స్టెయిన్లెస్ స్టీలే అండ్ దీనిలో కార్బన్ ఫిల్టర్స్ ఉంటాయి అన్నమాట. బర్కీ కంపెనీ. సో దీని ప్రైస్ వచ్చేసి $275 ఉంటుంది. బట్ వర్త్ ఇట్ అనమాట, చాలా బాగుంటుంది. అండ్ లెడ్ ఫిల్టర్ కూడా చేస్తుంది ఇది. సో ఇది అండ్ కిందకి వచ్చేసరికి కింద మళ్ళీ కొన్ని కబోర్డ్స్ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ ర్యాక్లో నేను మొత్తం ప్లాస్టిక్ సంబంధించిందే పెడతాను అనమాట. అండ్ గ్లాసెస్, ఇక్కడ వాటర్ పట్టుకొని తాగడానికి గ్లాసెస్ ఇమీడియట్గా ఉంటాయి కాబట్టి. అండ్ కింద లైనర్స్ కూడా వేసాను. నెక్స్ట్ కింది ర్యాక్లో ప్లేట్స్, సెరామిక్ ప్లేట్ అనమాట, చిన్నవి, టిఫిన్కి యూజ్ చేసుకోవచ్చు, ఇంకా మిగతా దేనికైనా. అండ్ ఇక్కడ వచ్చేసి బౌల్స్ అండ్ ఇవి గ్లాస్ బౌల్స్. దీనికి కూడా కింద ఇలాంటి లైనర్ వేసాను. నెక్స్ట్ దీనిలో వచ్చేసి నేను ప్లేట్స్ పెట్టుకుంటాను అనమాట. అండ్ సర్వింగ్ బౌల్, సూప్ అలాంటివి పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి స్టీల్ ప్లేట్స్ పెడతాను. స్టీల్ ప్లేట్స్ ఎందుకంటే నేను స్టీల్ బౌల్స్ కూడా యూజ్ చేస్తాను కొన్ని టైమ్స్. సో వాటిపైనకి మనం టిఫిన్ కోసం కావాలనుకున్నా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మోస్ట్లీ నాకైతే వీటిల్లో వైట్ కలర్ ఎక్కువ నచ్చుతుంది, అందుకే నేను ప్లేట్స్ అన్ని కూడా వైట్ ప్రిఫర్ చేస్తాను. అండ్ లాస్ట్ దానిలో ఇక్కడ ఇడ్లీది అండ్ కింద కొన్ని స్టీల్ బౌల్స్ ఉన్నాయి. అండ్ పైన వాటి కనెక్షన్స్ ఉంటాయి కదా కిచెన్ ఏరియా, అవన్నీ కింద వేసేసాను. స్టీమ్ కుక్ అండి.
ఇది మా పాప చిన్నగా ఉన్నప్పుడే తీసుకున్నాను నేను. ఇలా ఓపెన్ చేయొచ్చు. సో మనం వెజిటేబుల్స్ అయినా ఏవైనా కుక్ చేయాలనుకుంటే ఒక బౌల్లో వాటర్ వేసేసి ఇది పెట్టామంటే చాలా బాగా కుక్ అవుతాయి, స్టీమ్ కుక్. మనం కూడా ఎవరైనా డైట్లో ఉన్న వాళ్ళు అలా చేయాలనుకున్నా చేసుకోవచ్చు అనమాట. ఎంత కావాలంటే అంత వస్తుంది ఇది. అండ్ కంప్లీట్గా ఇలా అయినా కుక్ చేసుకోవాలనుకున్నప్పుడు కూడా చేసుకోవచ్చు. ఇది ఇమీడియట్గా సింక్ పక్కనే ఉంటుంది. కంప్లీట్గా మొత్తం స్పూన్సే ఉంటాయి అన్నమాట ఇందులో. అండ్ ఇవి వచ్చేసి నేనే వేసాను. ఇవి మనకి ఐకియాలో అవైలబుల్ ఉంటాయండి. ఇలాంటివి అయినా తీసుకోవచ్చు, మీరు కావాలంటే వుడెన్ అయినా తీసుకోవచ్చు. బట్ ఇది లేకుండా అయితే ఊరికే వేసేసామంటే ఏంటంటే అంత కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో ఇదైతే మంచిగా పార్టీషనింగ్ చేసినట్టుగా ఉంటుంది కాబట్టి ఇటు పక్కనంతా నేను సర్వింగ్ స్పూన్స్ పెడతాను. అండ్ ఇక్కడ స్టీల్వి, ఇవి కూడా సర్వింగ్ స్పూన్స్ స్టీల్. అండ్ నార్మల్ మనకి నార్మల్ ఈటింగ్ అవి కూడా ఉంటాయి. ఇదైతే వుడెన్ స్పూన్స్ అలాంటివి. ఇదేంటంటే స్పూన్ రెస్ట్. మనం వంట చేసుకున్నప్పుడు కింద పక్కన అలా ఇలా పెట్టకుండా దీనిలో పెట్టేసుకుంటే నీట్గా ఉంటుందండి. ఇటు 2 కప్స్ పెట్టాను. అండ్ ఇవి ఏంటంటే మనము కవర్స్ ఓపెన్ చేసినప్పుడు క్లోజ్ చేయడానికి యూజ్ చేస్తాం కదా, సీల్ చేయడానికి. సో అలాంటివి 2 సైజెస్ ఉన్నాయి. ఇక్కడ పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది కదా, ఇమీడియట్గా తీసి దేనికైనా పెట్టుకోవడానికి అన్నట్టు ఇక్కడ పెట్టాను. ఇవి కూడా ఐకియాలో అవైలబుల్ ఉంటాయి. ఇవి మనకి ఇలాంటి చిన్న చిన్నవి. ఇక్కడ కింద నేను ఆనియన్స్, ఇవి గార్లిక్ ఇలాంటివి పెట్టాను. ఇవి 2 ఇక్కడ హాట్ బాక్సెస్ పెట్టుకున్నాను. నెక్స్ట్ కింద కుక్కర్స్ పెట్టాను. అండ్ ఒక స్టెయిన్లెస్ స్టీల్ కుకింగ్ దే ఇది బౌల్. అండ్ కొన్ని సర్వింగ్ బౌల్స్. ఈ పైన ఫ్రిడ్జ్ పైన షెల్ఫ్లో కూడా రిమైనింగ్ కొంత స్టఫ్ ఉంటే అక్కడ పెట్టాము. ఇటు పక్కన ఫ్రిడ్జ్ ఉంటుంది. సో ఇది తెలిసింది కదా. ఇంకా దీనిపైన చూడండి ఇక్కడ ఇవన్నీ నా పిక్చర్స్. ఫ్రిడ్జ్ పైన ఇది నా పెళ్ళి టైంలో పిక్చర్స్ అనమాట. ఇది పెళ్ళి అయిన తర్వాతనే. ఇది మా అన్నయ్య అండ్ మా పాప. ఈ 3 ఫొటోస్ మా పాప. ఇవి మ్యాగ్నెట్. సో మనం తీసేసుకొని ఎక్కడ కావాలంటే అక్కడ స్టిక్ చేసుకోవచ్చు. సో ఇదే అండి నా కిచెన్ టూర్. మీకు నచ్చిందా? మీకు కనుక నచ్చినట్టయితే డెఫినెట్గా నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ యా ఎనీవేస్ ఈరోజు మంచి రోజు కాబట్టి అలా కిచెన్ టూర్ చేసేసాను అనమాట. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.